Hi, welcome back to C Programming. I'm your Dr. Vasu. ఈ వీడియోలో మనం అరేస్ లో డేటా గురించి చూడబోతున్నాం. ఈ సి ప్రోగ్రామింగ్ తో పాటు వేరే సబ్జెక్ట్స్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ లెక్చర్ నచ్చితే లైక్ బటన్ నొక్కండి. ఫ్యూచర్ లో ఇలాంటి వీడియోలను మరిన్ని డెవలప్ చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అరేస్ లో డేటా ఏంటో చూద్దాం. డేటా ఇన్ అరేస్ ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్, అంటే ఎరేకి వాల్యూస్ అనేవి ఎలా ఇవ్వాలి అంటే ఒకటి కంపైల్ టైం, రెండోది రన్ టైం. ఒక్కొక్కటి చూద్దాం. కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్ అంటే మనం ప్రోగ్రామ్ లో ఆ ఎరేకి కావలసిన వాల్యూస్ ని అందులోనే ప్రోగ్రామ్ లోనే ఇచ్చేయడం. అంటే ప్రోగ్రామ్ లోనే మనం వాల్యూస్ ఇచ్చేసామని అంటే ఇంకా మళ్ళీ మనకి సంబంధం లేదు. ఆ ప్రోగ్రామ్ తో పాటు అది ఆ వాల్యూస్ తీసుకొని ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అంటే మనం ఆ ప్రోగ్రామ్ లోనే డేటా ఇస్తాం. ఎగ్జాంపుల్, ఏ అనే ఎరే తీసుకుంటే అది ఇంటిజర్ 5 వాల్యూస్ ఉన్నాయి అనుకుంటే ఈ 5 వాల్యూస్ ఎంతో ఆ వాల్యూస్ ని ఇక్కడే ఇనిషియలైజ్ ఇచ్చేస్తాం, అసైన్ చేసేస్తాం బిగినింగ్ లోనే. అలాగే ఇంకొక వేరియబుల్ కనుక తీసుకుంటే ఎరే ఏ అనేది ఫ్లోట్ అనుకుందాం. ఇక్కడ ఈ ఫ్లోట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ ని కూడా ఇక్కడ ముందుగానే ప్రోగ్రామ్ లో ఇచ్చేస్తున్నాం. వీటిని వాల్యూస్ మీద కావాల్సిన ప్రోగ్రామింగ్ ఏంటి అన్నది అది సిస్టమ్ చేస్తుంది మన ప్రోగ్రామ్ బేస్ చేసుకుని. సో ఇది కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్ అంట. రెండోది రన్ టైమ్ ఇనిషియలైజేషన్, అంటే ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు, అంటే ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు సిస్టమ్ లో మనం ఎంటర్ చేసే వాల్యూని రన్ టైమ్ ఇనిషియలైజేషన్ అంటాం. అది ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్, రెండు స్కాన్ఎఫ్, ఈ రెండు ఫంక్షన్స్ ద్వారా మనం ఈ రన్ టైమ్ ఇనిషియలైజేషన్ అనేది చేస్తాం అన్నమాట. అంటే ఒకటి డేటా ఇవ్వడానికి, రెండోది డేటాని అవుట్పుట్ ఇవ్వడానికి అంటే డిస్ప్లే చేయడానికి. కానీ ఇలా రెండు ఈ ఫంక్షన్స్ ని వాడతాం. ఇవి ఎలాగో మనం చిన్న ఎగ్జాంపుల్స్ తో చూద్దాం. కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్ అంటే ఒక చిన్న ప్రోగ్రామ్ తీసుకుందాం. అదేంటంటే మార్క్స్ అనే ఒక ఎరే తీసుకున్నాం. మార్క్స్ లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, అన్ని ఇంటిజర్ వాల్యూస్. ఈ ఇంటిజర్ వాల్యూస్ ఏంటి అన్నది మనం ముందుగానే ఇచ్చేసాం. ఇక మనకి మనం వేరే సెపరేట్ గా ఇవ్వాల్సిన అవసరం లేకుండా ముందుగానే మనం ఈ వాల్యూస్ ని ఇచ్చేసాం. అలాగే ఇంకొక ఇంటిజర్ ఐ అని తీసుకున్నాం వేరియబుల్. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక ఫర్ లూప్ ని ఉపయోగించుకొని మనం ఈ డేటాని డిస్ప్లే చేయబోతున్నాం. ఎలాగా అంటే ఈ ఫర్ లూప్ i is equal to 0 నుంచి 4 వరకు, అంటే i less than 5 కాబట్టి 0 నుంచి 4 వరకు ఈ ప్రోగ్రాము అంటే 5 సార్లు ఈ ఫర్ లూప్ రొటేట్ అవుతుంది, ఈ ఫర్ లూప్ జరుగుతుంది. ఈ ఫర్ లూప్ లో మనం ఏం చేయబోతున్నాం, డిస్ప్లే అంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ వాడబోతున్నాం. ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో మనం ఏం రాస్తున్నాం అంటే ఈ మార్క్స్ అని లోపల ఇండెక్స్ వాల్యూ ఇచ్చాం. ఈ i అన్నది ఇక్కడ ఏంటంటే ఐ వాల్యూ 0, 1, 2, 3, 4 తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ 0 మార్క్స్ 0, మార్క్స్ 1 ఇలా ఇండెక్స్ వాల్యూస్ ని ఇక్కడ ఇస్తున్నాం. యాక్చువల్ గా ఆ ఎలిమెంట్ వాల్యూస్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. అంటే మార్క్స్ ఐ అని ఈ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూనేమో ఇక్కడ ఇస్తున్నాం, ఇదేమో ఇండెక్స్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా ఈ వాల్యూస్ ని మనం డిస్ప్లే చేయబోతున్నాం. ఎలాగో ఒక్కసారి కంపైల్ చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది అనమాట. అంటే మార్క్స్ 0, ఫస్ట్ ఎలిమెంట్ 96, సెకండ్ ఎలిమెంట్ 78, 95 ఇలా ఈ విధంగా మనం ఇచ్చిన వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. ఇది అవుట్పుట్ అంటే డిస్ప్లే చేయడానికి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక 2x2 మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఎరే 2x2 అంటే 2 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయి. దానికి ఈ డేటాని ఎలా అసైన్ చేయాలో మనం ఇంత క్రితం ప్రీవియస్ వీడియోలో చూసాం. ఒకవేళ చూడకపోతే ఒక్కసారి చూడండి. ఈ విధంగా మనం డేటాని ఇనిషియలైజ్ చేయడం లేదా అసైన్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇది 2x2 కాబట్టి ఇంకొక 2 వేరియబుల్స్ తీసుకున్నాం. i అని j అని 2 వేరియబుల్స్ తీసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు ఔటర్ లూప్ ఒకటి వాడదాం. ఈ ఔటర్ లూప్ అనేది ఫర్ లూప్ దేనికి పనికి వస్తుందంటే ఒక ఎన్ని రోని మ్యానిపులేట్ చేయడానికి. అంటే మనం ఒక రో అనేది i ద్వారా మ్యానిపులేట్ చేస్తున్నాం. అంటే i is equal to 0,
i ఈజ్ ఈక్వల్ టు 1 రెండు వాల్యూస్ తీసుకుంటుంది, ఎందుకంటే ఇక్కడ రెండు రోస్ ఉన్నాయి కాబట్టి. i లెస్ దాన్ 2 అంటే 1 వరకు, అంటే 0 1 రెండు వాల్యూస్ తీసుకుంటుంది, అంటే రెండు రోస్ కి పనిచేస్తుంది. సో మనం ఫస్ట్ ఒక రో కన్సిడర్ చేస్తున్నాం, ఫస్ట్ రో. అందులో నెక్స్ట్ లూప్, ఫర్ లూప్ ఏంటంటే అందులో కాలమ్స్ ఉంటాయి. ఒక రో తీసుకుంటే మనం అందులో నంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండొచ్చు. ఇక్కడ రెండు కాలమ్స్ ఉన్నాయి, ఒక్కొక్క రోలో రెండు కాలమ్స్ ఉన్నాయి కాబట్టి జే వాల్యూ కూడా, జే ఏంటంటే కాలమ్ని కంట్రోల్ చేస్తుంది, కాలం వాల్యూస్ని ఇస్తుంది. ఇక్కడ జే వాల్యూస్ కూడా 0 అండ్ 1 తీసుకుంటుంది, అంటే జే లెస్ దాన్ 2 అంటే 1, 0 1 కాబట్టి కాలమ్స్ కూడా రెండు. అంటే ఇక్కడ ఒక రో తీసుకుంటే అందులో రెండు కాలమ్స్. మళ్ళీ అయిపోయిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ ఈ లూప్ వచ్చేటప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, అంటే నెక్స్ట్ రోకి వెళ్తుంది. నెక్స్ట్ రోకి వెళ్ళినప్పుడు అందులో మళ్ళీ రెండు కాలమ్స్. ఆ విధంగా మనం ఇన్నర్ లూప్ ద్వారా కాలమ్స్ని కూడా హ్యాండిల్ చేయగలుగుతున్నాం. సో ఇక్కడ డిస్ప్లే చేయడానికి మనం ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ వాడుతున్నాం. ఇక్కడ ఏ వాల్యూ ఏంటి అన్నది మనకు తెలియడం కోసం ఈ ఏ ఐజే వాల్యూస్ ని, అంటే ఈ ఇండెక్స్ గా పనికి వస్తాయి ఏ అండ్ ఐ అండ్ జే. ఆ ఎరే ఎలిమెంట్ వాల్యూస్ ఏమో ఇక్కడ ఏఐజే వాల్యూస్ ఇక్కడ ఇస్తున్నాం. సో ఈ విధంగా మనం ఫర్ లూప్ రాసి, ఇదేమో ఇన్నర్ లూప్ అవుతుంది, ఇది అవుటర్ లూప్ అవుతుంది. అవుటర్ లూప్ ద్వారా రోస్, ఇన్నర్ లూప్ ద్వారా కాలము కంట్రోల్ చేయగలుగుతున్నాం. సో ఈ విధంగా ప్రోగ్రామ్ రాసిన తర్వాత డిస్ప్లే కోసం మనం ప్రోగ్రామ్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇలా డిస్ప్లే వస్తుంది మనకి. అంటే A00, A01, 10, 0 అంటే ఫస్ట్ రో, 1 ఇక్కడ 1 అంటే ఫస్ట్ సెకండ్ రో. ఓకే, ఇక్కడ ఇందులో ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, అలా ఈ విధంగా మనకి ఎలిమెంట్స్ ని చూపిస్తుంది. నెక్స్ట్ రన్ టైమ్ ఇనిషియలైజేషన్. ఇప్పుడు అంటే మనం డేటాని ప్రోగ్రాంలోనే ఇచ్చేసాం, డేటా ఇక మనకి వేరే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మనం ఏమీ డేటా ఇవ్వాల్సిన అవసరం లేకుండా, ఇక్కడ రన్ టైంలో ఏం చేస్తున్నాం అంటే రన్ టైం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు మనం ప్రోగ్రామ్ డేటాని ఎంటర్ చేయబోతున్నాం. ఎలాగో చూద్దాం. ఇక్కడ కూడా ఒక ఎరే ఏ అనే ఎరే తీసుకున్నాం, 2x2 ఐజే రెండు వేరియబుల్స్ తీసుకున్నాం. ఇక్కడ ఇందాకటి ప్రోగ్రామ్కి ఇప్పుడు ప్రోగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక ఏకి మనం ఒక 4 వాల్యూస్ ఇచ్చాం, అసైన్ చేసాం. ఇక్కడ ఏం వాల్యూస్ ఇవ్వలేదు, జస్ట్ ఇది ఒక ఎరే అని మాత్రమే చెప్తున్నాం, అంటే ఎరే కింద డిక్లేర్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏం చెబుతున్నాం, ఒక ఫర్ లూప్ తీసుకుని రో మ్యానిపులేషన్ కోసం ఐ అనే ఎలిమెంట్ ని తీసుకున్నాం. ఇది అవుటర్ లూప్. దీని లోపల కాలమ్స్ కోసం ఒక జే అనే వేరియబుల్ తీసుకుని ఫర్ లూప్ రెండవ లూప్ తీసుకున్నాం. ఇక్కడ ఈ జే ఏం చేస్తుందంటే కాలమ్స్ ని మ్యానిపులేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇందులో ఇప్పుడు మనం ఈ రెండు లూప్స్ ఎందుకు తీసుకున్నాం అంటే డేటా ఇవ్వలేదు, డేటా అన్నది ఈ ఎరేకి డేటా లేదు కాబట్టి ఆ డేటా ఇవ్వడానికి ఇన్పుట్ డేటా కోసం అంటే స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ వాడదాం. ఈ స్కాన్ఎఫ్ ద్వారా ఇదేం చేస్తుందని అంటే ఈ పర్టికులర్ ఐజే వాల్యూస్ ని ద్వారా ఈ పర్టికులర్ ఎరేలో ఆ ఎలిమెంట్స్ ని అసైన్ చేస్తుంది ఈ స్కాన్ఎఫ్ ఫంక్షన్ ద్వారా. ఓకే, సో అసైన్మెంట్ ఈ విధంగా జరుగుతుంది ఏ ఎరేలో ఉన్న వాల్యూస్. నౌ ఇప్పుడు మళ్ళీ డిస్ప్లే చేయాలి. ఒకసారి రీడ్ చేసిన తర్వాత దాన్ని డిస్ప్లే చేయడం కోసం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ అవుటర్ లూప్ ఒకటి వాడుతున్నాం, రో కోసం ఐ తీసుకున్నాం, ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఇన్నర్ లూప్ జే తీసుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే ప్రతి రోలోను కాలం వాల్యూస్ కోసం. ఓకే, సో ఇది ఇన్నర్ లూప్. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ స్కాన్ఎఫ్ ఫంక్షన్ వాడాం. ఇప్పుడు ప్రింట్ఎఫ్ అంటే డిస్ప్లే చేయాలి కాబట్టి ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ వాడబోతాం. ఓకే, ఈ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ద్వారా మనం ఇక్కడ ఈ ఎలిమెంట్స్ ని డిస్ప్లే చేద్దాం. ఎలాగో చూద్దాం. సో ప్రోగ్రామ్ కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే డేటా ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది స్కాన్ఎఫ్ ఫంక్షన్ కాబట్టి డేటా ఎంటర్ చేస్తున్నాం. 2 into 2 కాబట్టి 4 ఎలిమెంట్స్ ని ఎంటర్ చేసాం. 4 ఎలిమెంట్స్ ఎంటర్ చేసేటప్పుడు ఇంతవరకు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఈ పార్ట్ అంటే స్కాన్ఎఫ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఈ పార్ట్ ఎగ్జిక్యూషన్ అంటే డిస్ప్లే కోసం. ఈ పార్ట్కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే
ఈ తీసుకున్న ఈ 4 వాల్యూస్ ఈ విధంగా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, సపోజ్ నాకు ఇంకొంచెం క్లారిటీ కోసం ఇక్కడ జస్ట్ వాల్యూస్ మాత్రమే వచ్చాయి, బట్ అది ఏ రోల్, ఏ ఎలిమెంట్, ఏ కాలం అన్నది క్లారిటీ లేదు. దానికోసం ఏం చేద్దామంటే ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ని చిన్నగా మారుద్దాం. ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో జస్ట్ ఈ వాల్యూ ఐ ఒక్కటే ఇవ్వకుండా, ఓకే, ఏఐజే వాల్యూ ఒక్కటే ఇవ్వకుండా ఏఐజే ఇండెక్స్ వాల్యూస్ కూడా ఇవ్వబోతున్నాం. ఈ ఇండెక్స్ వాల్యూస్ ఎక్కడి అంటే ఐజే. ఈ ఐజే వాల్యూస్ తీసుకొని ఇక్కడ ఏఐజే వాల్యూస్ ని ఇండెక్స్ వాల్యూస్ గా తీసుకొని ఇచ్చినప్పుడు మనకి ఇంకా A01 ఏ వాల్యూ, A11 ఏ వాల్యూ క్లియర్ గా వస్తుంది. సో ఇక్కడ కనుక ప్రోగ్రామ్ మళ్ళీ కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇలా వస్తుంది. సో ఏ వాల్యూ ఏంటి అన్నది క్లియర్ గా వచ్చింది ఆ రోల్ ఎరేలో. ఇప్పుడు ఇంకా కొంచెం క్లారిటీ కావాలి నాకు. సపోజ్ ఇవన్నీ కూడా ఏంటంటే వరుసగా వచ్చేసాయి. నాకు ఇలా వరుసగా కాదు, మ్యాట్రిక్స్ లాగా కావాలి. నాకు ఒక మ్యాట్రిక్స్ ఫామ్ లో 2x2 మ్యాట్రిక్స్ అనేది ఎలా ఉంటుందో ఆ మ్యాట్రిక్స్ ఫామ్ లో నాకు కావాలి అనుకున్నప్పుడు ఏం చేద్దామంటే చిన్న మోడిఫికేషన్ ఒకటి చేద్దాం. ఇదంతా ప్రోగ్రామ్ సేమే, ఇక్కడ జస్ట్ వాల్యూస్ మాత్రమే ఇస్తున్నాం. ఆ ఎరేలో ఉన్న ఎలిమెంట్ వాల్యూస్ ఒక్కటే ఇస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ ఒక కాలం అయిపోయిన తర్వాత, అంటే ఒక రో పర్టికులర్ గా i=0 అనే ఒక రో అయిపోయిన తర్వాత, అందులో అన్ని కాలమ్స్ ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక ప్రింట్ఎఫ్ న్యూ లైన్ క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేద్దాం. న్యూ లైన్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ రోలో కాలమ్స్ అన్ని అయిపోయిన తర్వాత, అంటే ఒక రో కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ కి వెళ్ళమని అర్థం. ఓకే, న్యూ లైన్ స్టార్ట్ చేయమని. అప్పుడేమవుతుంది, ఇనిషియల్ గా i=0తో ఒకసారి ఈ ప్రోగ్రామ్ లూప్ అవుతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ i=1 అవుతుంది. అది సెకండ్ లైన్ లో స్టార్ట్ అవుతుంది దీని ద్వారా. సో ఒక్కసారి మనం మళ్ళీ కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే 4 వాల్యూస్ 2x2 కాబట్టి 4 వాల్యూస్ ఇచ్చాం. ఈ 4 వాల్యూస్ రీడ్ చేసిన తర్వాత డిస్ప్లే అన్నది అవుట్పుట్ ఇలా ఉంటుంది, అంటే మ్యాట్రిక్స్ ఫార్మాట్ లో మనకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మ్యాట్రిక్స్ ఫామ్ లో మనకి వచ్చింది. కానీ ఇంకా సపోజ్ నాకు ఇంకొంచెం క్లారిటీ కోసం అసలు ఈ ఎలిమెంట్ ఏంటి, దాని స్పెసిఫికేషన్ కావాలి. నాకు ఆ ఎలిమెంట్ A01 అని కావాలి. అలాంటప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో చిన్న మార్పు ఒకటి, ఏఐజే వాల్యూస్ కూడా ఇక్కడ ఇండెక్స్ వాల్యూస్, ఈ ఐజే అనేవి ఈ ఐజే వాల్యూస్ ఇండెక్స్ వాల్యూస్ అవుతాయి. అవి ఇక్కడ వచ్చేలాగా మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ని రాసాం. ఓకే, ఇక్కడ ఏంటంటే ఆ వాల్యూ వస్తుంది. ఇవి ఇండెక్స్ వాల్యూస్, ఇది ఆ ఎలిమెంట్ వాల్యూ. ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రింట్ఎఫ్ న్యూ లైన్ క్యారెక్టర్ ఇచ్చాం, ఎందుకంటే మ్యాట్రిక్స్ ఫార్మాట్ లోనే నాకు కావాలి. సో కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. 4 వాల్యూస్ ఇచ్చాం. ఇప్పుడు డిస్ప్లే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అంటే A00 వాల్యూ ఎంతో, A01 ఎంతో, అంటే ఫస్ట్ రో ఎలిమెంట్స్, సెకండ్ రో ఎలిమెంట్స్ క్లియర్ గా కాలమ్స్ తో సహా మనకి ఇక్కడ డేటా వస్తుంది అన్నమాట, డిస్ప్లే. సో ఈ విధంగా మనకి ఇనిషియలైజేషన్ రన్ టైమ్ లో జరిగే ప్రోగ్రామ్ ఇనిషియలైజేషన్. ఓకే, సో 2 రకాల డేటాని చూసాం మనం. నెక్స్ట్ వీడియోలో ట్రాన్స్పోజ్ అంటే ఏంటో చూద్దాం మ్యాట్రిక్స్ కి. ఈ టాపిక్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో తెలపండి. అలర్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.